వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచున్నో, నా చెవులు దానిని ఆలకించున్నో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దావీదు గారు దేవుని మందిరం కట్టాలని ఆశించారు. అయితే దేవుడు చెప్పారు, నీ కుమారుని చేత మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పారు. దావీదు గారి కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ఆ పనంతయు ముగించిన తరువాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠించే దినమందు సొలొమోను గారు ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు పశువులను గొర్రెలను దహన బలులుగా అర్పించారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, సొలొమోను గారు 22,000 పశువులను 1,20,000 గొర్రెలను ఆ రోజు బలిగా అర్పించారు. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ రోజు సొలొమోను గారు ప్రార్థన చేసి ముగించిన తరువాత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, ఆ యొక్క పశువులను గొర్రెలను దహించింది. యెహోవా తేజస్సు మందిరము మీద నిండెను అని వాక్యంలో రాయబడి ఉంది. యాజకులు మందిరములోనికి వెళ్ళలేకపోయారు. ఆ రోజు ఇశ్రాయేలీలు, సొలొమోను గారు, యాజకులు వారు పాటలు పాడుచు బోరలు ఊదుచు దేవుని స్తుతించుచు దేవుని మందిరాన్ని ఆ రోజు ప్రతిష్ఠించారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ పనులన్నీ పూర్తయిన తరువాత ఒకరోజు రాత్రి సొలొమోను గారి దగ్గరకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. సొలొమోనుతో మాట్లాడుతూ, సొలొమోను, ఈ స్థలమును ఈ మందిరమును దహన బలులు అర్పించుటకు నేను కోరుకున్న స్థలం ఇది. ఈ స్థలము మీద నా కనుదృష్టి ఉంటుంది, నా మనసు ఉంటుంది అని చెప్తూ దేవుడు ఈ 15వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నారు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని రాయబడి ఉంది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ప్రార్థన ఆలకించే దేవుడు, ఒక వ్యక్తి ప్రార్థన ఆలకించాలంటే అతడు ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఓ చక్కని మాటను చెప్పారు. చూడండి, 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే ఈ 7వ అధ్యాయం 14వ వచనంలో 4 విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడ రాయబడిన మాటలలో నెంబర్ 1, మొట్టమొదటిగా నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మనలను స్వస్థపరచాలంటే, తెగులు రాకుండా ఆపు చేయాలంటే, కీడులో నుండి తప్పించాలి అని అంటే, మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరాలంటే మనము ఆయన ప్రజలుగా, ఆయన జనులుగా ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన జనులు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరే, లేక దేవుని జనులైతిరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరయ్యా ఆయన జనులు అని అడిగితే, ఒకప్పుడు మనమందరము కూడా చీకటిలో ఉన్నాం, లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం. దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపును విని ఆ లోకమును విడిచి ఎవరైతే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చారో, మార్పు చెందారో, మారు మనసు పొందారో, పాపములను ఒప్పుకున్నారో, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్నారో, క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలు. అందుకే 10వ వచనంలో రాయబడి ఉంది, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితేరి, దేవుని జనులయ్యారు. ఎందుకనగా పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలమైపోయాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అడిగితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి రావాలి. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే, ఒకటి, నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన జనులుగా మనం బ్రతకాలి. రెండవది, ఆయన జనులైన వారు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. దేవుని ప్రజలమైన మనలను మనం హెచ్చించుకోకూడదు. మనము రక్షించబడ్డాము అని అడిగితే అందులో మనకు గొప్పేమీ లేదు, కేవలము దేవుని కృపే. పాపులమైన మనలను, శత్రువులమైన మనలను, దూరస్తులమైన మనలను ఆయన ప్రేమించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక మనం గర్వపడక మనలను మనం తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు మనం చదివితే, 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, మరొక ఆయన సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, నేను దొంగల్లాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, సుంకర వలె నేను లేనందుకు దేవుని స్తుతిస్తూ నేను ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నానని తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. యేసయ్య ప్రార్థన వినలేదు. అయితే సుంకరి చిన్న ప్రార్థన చేశాడు, దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించు, కరుణించు అని అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తనను తాను తగ్గించుకుంటూ తన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ప్రభు విన్నారు. అందుకే ఆయన 14వ వచనం అంటారు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన వినాలి అని అంటే మనలను మనమే తగ్గించుకుని ఉండాలి. ఇక 3వదిగా ప్రార్థన చేస్తూ ఆయనను వెదకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకండి అని వాక్యం చెప్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి ఆయన మీకు దొరుకుతాడు. ప్రార్థనలో వెదికేవారిగా ఉండాలి. 4వ మాట, వాక్యంలో రాయబడిన మాట, తమ చెడు మార్గములను విడిచిన ఎడల. నిజమే, ప్రార్థన దేవుడు ఆలకించాలంటే చెడు మార్గాలను విడిచిపెట్టాలి. పాపమును ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టి ఇక ఎన్నటికి చేయకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. ఈరోజు చాలామంది పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకునే స్థితిలోనే ఉన్నారు, కానీ విడిచిపెట్టే స్థితిలో కనబడడం లేదు. దేవుడు కనికరాన్ని పొందాలి అని అడిగితే విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. పాపము మనలో ఉన్నంతకాలం మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డుగోడగా నిలబడ్డాయి, అందుకే దేవుడు మీ ప్రార్థన ఆలకించడం లేదని ఆ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి. మన యొక్క చెడు మార్గములను విడిచినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన జనులుగా మనం మార్చబడదాం. మనలను మనం తగ్గించుకుందాం, దేవునిని వెతుకుదాం, చెడు మార్గాలను విడిచిపెడదాం. మనందరి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించే దేవునికి ప్రార్థన చేయండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమములు అనుగ్రహించండి, సమస్త అవసరతలను మీరు తీర్చండి అయ్యా. ఈ దినమంతయు కూడా బిడ్డల పనులలో, ప్రయాణాలలో కృపాక్షేమము అనుగ్రహించబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యములను మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును, మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా